తదుపరి సింహరాశి సార్. ఎలా ఉంది సార్ వీళ్ళకి ఆగస్టు 14th వరకు? సింహరాశి. ఈ సింహరాశి వారి యొక్క గ్రహస్థితిగతులను మనం చూసినప్పుడు చక్కగా వృషభంలో మనకి కుజ గురులు, కర్కాటక రాశిలో రవి, శుక్రులు, బుధుడు సింహరాశిలో సంచారము, కేతువు కన్యారాశిలో, రాహువు మనకి మీనరాశిలో, తర్వాత శని మనకి చక్కగా కుంభరాశిలో ఉండడం, అది కూడా వక్రించున్నాడు. కాబట్టి ఈ సింహరాశి వారి గారికి అనుమానపు జబ్బు పోగొట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు వల్ల స్టెబిలిటీ అనేటటువంటిది పోగొట్టుకొని వీళ్ళు భార్యాభర్తల మధ్య ఎక్కడైతే ఉన్నాడో సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అందువలన ఆ స్థానంలో జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వామ్యం వారితో కూడా వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న విషయాల్లో అడ్జస్ట్ అయిపోతూ వెళితే మనకి ఏ విధమైనటువంటి స్పర్ధలు, గొడవలు రావన్నమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సడన్గా డబ్బు కలిసి వస్తుంది. వీళ్ళ పూర్వీకులు ఎవరో ఒకళ్ళు టెపీమని పైకి పోతారు, తండ్రి తరపు బంధువులు. అది ఎవరో ఎక్కడో పిడిగెక్కడో పడితే మెరుపు ఎక్కడో మరిసి పిడిగి పడి ఎవరి మీదో పడినట్టుగా వాళ్ళ దూరపు బంధువులు ఎవరో చనిపోతే వీళ్ళకి ఆస్తి కలిసి వస్తుందన్నమాట. సో ఈ యొక్క సింహరాశి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఏంటి కలిసి వచ్చేటటువంటి వాడు చచ్చిపోవడం కోసం కాదు, ఈ యొక్క డబ్బు కలిసి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అందులో డౌటే లేదు. అండ్ దే హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆల్సో. అలాంటివి ఆశించకూడదు. స్టిల్ దెన్ అది పూర్వజన్మ పుణ్యం అనమాట. నెక్స్ట్, ఈ సింహరాశి వాళ్ళు కోర్టు వ్యవహార లావాదేవీలు ఉన్నాయి. వీళ్ళు భార్యాభర్తలు హాయిగా కాపురం చేసుకుంటారా అంటే వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ప్రజాసేవ చేసేది ఉండదు, పేద ప్రజలకు చేసేది ఏమి ఉండదు. వీళ్ళు అంతా కొట్టుకు చావడం. దానివల్ల శని ఉన్నాడు కదా, జన్మరాశిని చూస్తున్నాడు. దానివల్ల కోర్టులకు వెళ్తారు, కోర్టులో కేసులు వేసుకుంటారు. బాగుంది. పెద్ద మనుషులు చెప్తారు, వినరు వీళ్ళు. పోలీస్ ఆఫీసర్స్ చెప్తారు, ఎస్ఐ స్టేజ్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ దాకా వినరు. ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు, రీకన్సైల్ చేస్తూ నాయన కలిసి ఉండండి రా అని, వినరు. ఈ కోర్టు కేసులు ఇలా పెండింగ్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇంకా వీళ్ళు బాధపడాల్సినటువంటి సమయం ఉంది. వ్యాపార భాగస్వాములతో కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ వీళ్ళని చీట్ చేసేటటువంటి వాళ్ళతో దోస్తానాలు చేస్తారు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల చందాన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ నష్టపోతూ అసలైనటువంటి మంచి వాళ్ళు కొత్తగా పరిచయం అవుతారు. వీళ్ళని నమ్మరు అనమాట. దాని ప్రభావం దీని మీద పడుతుంది. కాబట్టి అష్టమ రాహు మనశ్శాంతి ఉండదు. వీళ్ళు 100 రూపాయలు సహాయం చేసి మొత్తం నేను 100 రూపాయలు సాయం చేశాను, వాడికి 100 రూపాయలు సాయం చేశానని మొత్తం ఊరందరికీ చెప్తారు. నిజంగా సహాయం పొందిన వాడికి పాపం మొదట్లో కృతజ్ఞతా భావం ఉంటుంది, నాకు 100 రూపాయలు ఇచ్చింది వీళ్ళు అని. కానీ వీడు 100 మందికి చెప్పేసరికి వాడికి మండిపోయి వీడు మొత్తం ఊరంతా టమ్కేస్తున్నాడని చెప్పేసి ఒక రకమైన అవర్షన్ అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళ మనసు మంచిది, పాపం జెనరాసిటీ మంచిది, అందరికీ హెల్ప్లు చేస్తారు. కుడి చేత్తో చేసిన హెల్ప్ ఎడం చేయకుండా ఉండకుండా జాగ్రత్తగా కనుక పెట్టుకున్నట్లయితే వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే వీళ్ళు పైన పక్క వాళ్ళు ఎవ్రీ ఫెలో బీయింగ్ హ్యాస్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ అన్నారు. అంటే వీళ్ళకి పక్క వాళ్ళు ప్రతి దాంట్లోనూ దూరతారు కదా, వాళ్ళు అడగకుండానే నేను హెల్ప్ చేస్తాను అని అడుగుతారు. సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, 100 కొట్టి తీరాల్సిందే అనుకుంటాం. ఏదో 10 15 కొడితే కుదరదు. అలా ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళు మాకు లక్షల రూపాయలు ఇస్తారు, లేకపోతే వేల రూపాయలు సహాయం చేస్తారని ఆశించిన వాళ్ళు వీళ్ళు చేయకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా రివర్స్ అవుతారు. అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయడం వల్ల, ఈ సింహరాశి వాళ్ళు చేయకపోవడం వల్ల అనవసరంగా వాళ్ళు తిట్టుకున్నారని మళ్ళీ మెంటల్ డిప్రెషన్కి వెళ్తారు. అదే అష్టమ రాహు ప్రభావం. అందువల్ల వీళ్ళు ఏం చేయాలంటే ఫాల్స్ ప్రామిసెస్ చేయకూడదు, అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకూడదు. వీళ్ళ గొడవేదో వీళ్ళు చూసుకోవాలా. తర్వాత మా పిల్లలకి యూనివర్సిటీలో సీట్లు వస్తుందంటే అంతే వస్తుంది, చదవాలా. మాకు కావాల్సింది మా అబ్బాయికి ఆరోగ్యం బాగుండాలంటే అంతే బాగుండాలా. అంతేగాని అనవసరమైనటువంటి అనుమానాలు, అనవసరమైనటువంటి ఇది పెట్టుకుంటే ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా మన అభివృద్ధికి ఆటంకం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే టోటల్గా మీరు సింహరాశి వాళ్ళు వేరే వాళ్ళని నమ్మొద్దు, మంచి వాళ్ళని నమ్మాలా. నమ్మి ముందు అప్పులు కూడా ఇవ్వద్దు. అంతే కదా మరి. అంటే వీళ్ళకి ఆదాయం అనేది మంత్లో తక్కువనే ఉంటుంది. విపరీతమైన ఆదాయం ఉంది, బ్రహ్మాండంగా సంపాదిస్తారు వీళ్ళు. సంపాదించింది అపాత్ర దానం చేస్తారు. పూర్కి ఇవ్వాలి. హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. వాళ్ళకి ఇవ్వకుండా ధనవంతులకి డబల్ వడ్డీలు వస్తాయి, లేకపోతే డబల్ ఇస్తామని అంటే అలా ఇచ్చి మోసపోతూ ఉంటారు.